వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ శాండ్విచ్ చేయబోతున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఎలా వచ్చిందో చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, శాండ్విచ్లోకి అయితే మైనస్ చేసుకోవాలి కదా. మైనస్ ఏదో దాని పేరు నాకు క్లారిటీ తెలియదు. దానికోసం అయితే ఇవి కోడిగుడ్లు అయితే 2 వేసుకోవాలి. 1 minute. కోడిగుడ్లు అయితే 2 తీసుకున్నాను. ఎండుమిర్చి, తెల్లగడ్డలు అనమాట. ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టాలి. ఒక 15 minutes ఉడకబెడితే సరిపోతుంది. అవి ఉడికేలోగా అయితే మనం చికెన్ రెడీ చేసుకోవాలి శాండ్విచ్ కోసం. చికెను ఎగ్ వాటితో పాటు ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే సపరేట్గా అయినా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. అట్లయితేనే చికెన్ వేగింటుంది అని నాకు ఫీలింగ్. దాంట్లో అట్టే ఉడకబెట్టడం నాకు ఎందుకో అంత ఇష్టం లేదు. చూసారు కదా, నేనైతే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులోకి ఏమేమి వేయాలో చూసేద్దాం రండి. ఇందులోకి అయితే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిరప్పొడి వేసుకోవాలి, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం పెప్పర్. మొత్తం దీన్ని అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకునేది అయితే ఈ విధంగా అయ్యింది. ఇవన్నీ తీసి మిక్సీకి అయితే వేసుకోవాలి. చీజ్ అయితే స్లైసెస్లా ఉంటే ఇంకా బాగుండేమో. ఏదైనా ఒకటేలే అని నేను ఇవైతే కొంచెం వేసుకున్నాను. దీన్ని మొత్తం గ్రైండ్ చేయాలన్నమాట. ఆయిల్ అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేయాలి. డీప్ ఫ్రై కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఇవి వేగడానికైతే మూత పెట్టుకోవాలి. అలాగా మనకు కావాల్సిన వెజ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. శాండ్విచ్లోకి ఏ వెజ్జెస్ మీకు ఇష్టమో ఆ వెజ్జెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఎలా ఉందో. చూసారా, కొంచెం వీటిని అయితే తిప్పుకోవాలి. తిప్పకుండా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేటట్లు వేయించుకోవాలి. అయితే ఈ చికెన్ అయితే ఈ విధంగా ఉన్నప్పుడు పెనంలోంచి తీసుకోవాలన్నమాట. ఇది చల్లార్చుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న పీసుల్లాగా చేయాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే చిన్న చిన్న పీసుల్లాగా వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి, టమాటో వేసి, ఇంకా మీకు కావాలంటే క్యాప్సికము, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవి అవైలబుల్గా లేవు కాబట్టి ఏదో ఉన్నదాంతో నేను సర్దుకొని చేస్తున్నాను. ఆ తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ క్రీమ్ అయితే ఇందులోకి వేసి బాగా కలిపేయాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న దీన్ని అయితే వేసేయాలన్నమాట. పైన అయితే చీజ్ వేసుకోవాలి. స్లైసెస్ అయితే కొంచెం బాగుండు. నా దగ్గర స్లైసెస్ లేవు. ఇదైతే కొంచెం చీజ్ అయితే పైన వేసేస్తున్నాను. అంతే. ఇప్పుడైతే దీని మీద పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసిన తర్వాత పెట్టుకున్న తర్వాత అయితే పెనం హీట్ చేసుకోవాలి. పెనం హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం రెడీ చేసుకున్న బ్రెడ్ అయితే దాని మీద పెట్టేయాలి. సిమ్లో పెట్టుకొని లోగా కాల్చుకోవాలన్నమాట. అలా అయితే కొంచెం బాగుంటుంది. ఆ తర్వాత పైన లైట్గా ఆయిల్ కొంచెం నీట్ పూసుకోవాలి. పూసుకున్న తర్వాత అయితే కొంచెం తిప్పుకున్నాం. అంతే. ఆ పక్క కూడా కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు కాల్చుకునేస్తే పై వేడి శాండ్విచ్ అంతే. దీన్ని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏది కావాలి నీకు? ఒకసారి టేస్ట్ చూస్తాను ఎలా ఉందని చెప్పి.
బ్రెడ్ అయితే క్రంచీగా లోపల శాండ్విచ్ జ్యూసీగా భలే ఉంది టేస్ట్